ఇప్పుడైతే మనము వసంత కుమారి గారి యొక్క ఫీడ్బ్యాక్ వీడియో అయితే చూద్దాము. ఎలాంటి ఫుడ్ ఇస్తాము, ఎలా హెల్తీగా తింటూ ఎంత హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చో తన మాటలలోనే వినేసేయండి. నమస్తే అండి, నా పేరు వసంత. మేము హైదరాబాద్లో ఉంటాము. యూట్యూబ్లో డాక్టర్ స్పందన్ గారి వీడియోస్ ఇలాగ వెయిట్ లాస్ జర్నీ గురించి పెడుతున్నారని చెప్పి విని చూసి నేను సెర్చ్ చేసి మేడం గారి వ్లాగ్స్ చూశాను. నేను అప్పటికే నియర్లీ 7 to 8 months ఏదో అయిపోయింది ఈ స్టార్ట్ చేసి ఈ 90 వీడియోస్. తర్వాత ఇంకా నా పర్సనల్ విషయానికి వస్తే నేను 8.5 kg వెయిట్ తగ్గాను. దగ్గర 2 నెలలు అవుతుంది నేను స్టార్ట్ చేసి. మోర్ దెన్ 1.5 months అయింది. తర్వాత 7th వీక్ ఇప్పుడు నడుస్తుంది. తర్వాత స్పెషల్ వెరైటీస్ మా ఇంట్లో వాళ్ళకి మాకు అలవాటు లేని కొత్త డిషెస్, రాగి సంకటి, గోంగూర పప్పు, ఇంకానేమో ఓవర్ నైట్ ఓట్స్, తర్వాత టిక్కా, ఇలాంటి ఐటమ్స్ చేసి పెడుతున్నాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నా తరఫున మీకు థ్యాంక్స్ కూడా చెప్పమన్నారు మేడం. నేను ఇప్పుడు నా గోల్ ఇంత ఉండాలి అనుకున్న దానికి నేను ఇప్పుడు రీచ్ అయ్యాను. ఇంకొక 4-5 kgs తగ్గితే నా హైట్కి తగ్గ వెయిట్కి నేను వస్తాను. అది నేను చేయగలననే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. మొదట కొద్దిగా భయపడ్డాను. మామూలుగా ఉపవాసాలు లాంటివి ఏదైనా, కార్తీక సోమవారం లాంటివి ఏదైనా చేయాలంటే కూడా చాలా ఆకలేసేస్తూ ఉంటుంది, నేను చేయలేను అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. అలాంటిది ఈ తక్కువ క్వాంటిటీస్లో తినడం అనేది నాకు 2-3 రోజుల తర్వాత చేయగలను అని ధైర్యం వచ్చింది. ఇంకా ఈ ఫుడ్కి రొటీన్లో అలవాటు పడ్డాం కాబట్టి మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని నాకు అర్థమైంది. ఏదో వీడియోలో కూడా మేడం చెప్పారు, నేను ఒక 1 month ఎంతో చెప్పేసి వీడియోలు కొన్ని పెట్టి ఇలా మీరు ఫాలో అవ్వండి అని చెప్పొచ్చు, కానీ 90 days మీరు చేస్తే అది అలవాటు పడతారు అని. ఆ ఆలోచన కూడా చాలా గ్రేట్ మేడం మీరు. తర్వాత ఇంకా నేను ఎప్పుడెప్పుడు టైట్ అయ్యి పక్కన పడేసిన డ్రెస్సెస్ అన్నీ వేసుకుంటున్నాను. మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది వెయిట్ తగ్గడం వల్ల. నాకు ఒక 4-5 ఏళ్ళ బట్టి అనుకున్నా చేయలేని పని మీ వల్ల చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. విన్నారు కదండి వసంత కుమారి గారి యొక్క హెల్తీ వెయిట్ లాస్ జర్నీ గురించి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.